మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి టాలీవుడ్ లో లెక్కలు మారిపోయాయి. ఒకవైపు ప్రభాస్ తో సలార్ 2 ని కమిట్ అయి మరోవైపు ఎన్టీఆర్ సినిమాని ప్రశాంత్ నీల్ ఎలా తీస్తాడనే చర్చ మొదలైపోయింది. ఇంతలో సీన్ లోకి డైరెక్టర్ శంకర్ పేరు వచ్చేసింది. ఇంతకీ ఏం జరుగుతోంది? టేక్ ఎ లుక్. సలార్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నెలాఖరులోగా సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం పెంచారు. రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ రెడీ అవుతున్నాయన్నారు. ఇంతలో ఎన్టీఆర్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. సీన్ మారింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఆగస్టులో పట్టాలెక్కబోతోందన్నారు. అదే నిజమైతే మరి ఈలోపే సెట్స్ పైకి వెళ్లాల్సిన సలార్ 2 సంగతి అంతేనా? ఈ డౌట్ కి గేట్లు తెరుచుకున్నాయి. దేవర మూవీ అక్టోబర్లో రాబోతోంది. ఈ ఏడాది ఎండింగ్ లోగా వార్ 2 షూటింగ్ పూర్తవుతుంది. ఎటుచ్చి ఈలోగా ఎన్టీఆర్ కొత్తగా ఏం చేస్తాడనే ప్రశ్నకు ప్రశాంత్ నీల్ ప్రాజెక్టే సమాధానమన్నారు. కానీ అక్కడే కన్ఫ్యూజన్ పెరిగింది. ఆగస్టులో ఎన్టీఆర్ మూవీని లాంచ్ చేసి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తే ఈలోగా సలార్ 2 తెరకెక్కుతుంది కాబట్టి నో ప్రాబ్లం. అలా కాకుండా జూన్లో సలార్ 2, ఆగస్టులో ఎన్టీఆర్ సినిమా ఒకేసారి మొదలైతే 2 షిఫ్టుల్లో ప్రశాంత్ నీల్ పనిచేయాల్సి ఉంటుంది. అదేమంత తేలిక కాదు. గేమ్ చేంజర్ విషయంలో అది క్లియర్ గా అందరికీ అర్థమైంది. భారతీయుడు 2కి కమిట్ అయి మధ్యలో గేమ్ చేంజర్ మొదలుపెట్టిన శంకర్ ఆ తర్వాత కోర్టు ఆర్డర్ తో 2 సినిమాలు సైమల్టేనియస్ గా తీయాల్సి వచ్చింది. భారతీయుడు 2 వల్ల గేమ్ చేంజర్ షూటింగ్ డిలే అయింది. 2 ఏళ్లుగా ఈ సినిమా కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భారతీయుడు 2 గేమ్ చేంజర్ విషయంలో శంకర్ డబుల్ షిఫ్ట్ ప్లాన్ చేసుకున్నట్టే ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తే కష్టాలు తప్పవు. అటు సలార్ 2, ఇటు ఎన్టీఆర్ మూవీ 2 భారీ అంచనాలతో వచ్చే సినిమాలే. మరి ఆ రేంజ్ ని అందుకోవాలంటే క్వాలిటీ మ్యాటర్స్ అంటారు. కానీ డబుల్ షిఫ్ట్ లో ఇది సాధ్యమా అన్నదే ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్న డౌట్.